వెల్కమ్ టు అఖి 24/7 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ స్టేషన్కు వచ్చి హడావిడి చేస్తే బొక్కలో వేయండి, సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ షాప్లో అక్రమాలు సోషల్ మీడియాలో వైరల్. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై సినిమాను తలపిస్తున్న చేజింగ్ సీన్. ప్రజాపాలన ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో కల్తీపాల కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం ప్రాంతానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో విశిష్ట ఉందని అపార రామానుజులు ఆత్మధిక ఆచార్యులు త్రిదండి చిన్నజీయ స్వామి తెలియజేశారు. శనివారం గీతా జయంతి వేడుకల ప్రారంభ సభలో ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ విశాఖ ప్రాంత వైభవాన్ని వివరించారు. సాక్షాత్ ద్వయ రూపంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి సింహాచల క్షేత్రంలో వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారని అన్నారు. సాగర తరంగాలను గత వైభవాన్ని నేటికి ప్రసరింపచేయాలని అన్నారు. ఆ వైభవాన్ని సమాజానికి అందించడానికి విశాఖ సాగర తీరంలో వేద అధ్యయన పరిశోధన కేంద్రం ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. వేదస్వరం సాగర తరంగాల ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తుందని అన్నారు. గత 20 ఏళ్ల క్రితం ఆరంభమైన ఈ పాఠశాలల ద్వారా వేద విద్యను ఎందరో పూర్తి చేసుకున్నారని తెలిపారు. శ్రీ భాష్యం అప్పలాచార్యులు, శాతులూరి గోపాల కృష్ణమాచార్యులు వంటి మహనీయులు ఆధ్యాత్మిక మార్గాన్ని అందిస్తున్నారని అన్నారు. ఎన్నో సంస్థలు ఆధ్యాత్మిక తరంగాలను అందిస్తున్నాయని అన్నారు. గోదాదేవి జ్ఞాపకం రాగానే మన శ్రీ భాష్యం అప్పలాచార్య స్వామి వారి జ్ఞాపకం వస్తారు. వారి జ్ఞాపకం రాగానే మన పరంపర అంతా జ్ఞాపకం వస్తుంది. ధనుర్మాస కాలం త్వరలో రాబోతోంది మనకి. దానికి పూర్వరంగంగా గీతా జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఒక 5 దినాలు భగవద్గీత స్మరణం చేద్దాము, భగవద్గీత అనుసంధానం చేసుకుందాము. గీతా పారాయణని చేసే ముందు ఆ భగవద్గీతలో భగవంతుడు అనుగ్రహించిన ఉత్తమమైనటువంటి ఉపదేశాలని దానిని వివరిస్తూ మన భాష్యకారులు అందించినటువంటి గంభీరమైనటువంటి భావార్థాలని మనం స్మరించుకుంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము అని మన వికాస తరంగిణి సంకల్పిస్తే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మనం భగవద్గీత కార్యక్రమాన్ని ఇక్కడ విశాఖపట్నంలో చేసుకుంటున్నాం అని అనగానే, ఎందుకంటే విశాఖపట్నం మామూలు ఊరు కాదు. ఇది పెద్దలందరూ బాగా దుక్కి దున్ని సాగు చేసినటువంటి సుక్షేత్రం ఇది. మహానుభావులు మన శ్రీభాష్యం స్వామి వారు కాకినాడ తర్వాత ఇక్కడే వేంచేసి ఉండి ఈ ప్రాంతానంతటినీ కూడా తమ యొక్క మృదు మధురమైనటువంటి గంభీరమైనటువంటి శ్రీ సూక్తి సుధా స్రవంతి చేత దీన్ని చక్కగా ఆప్లావనం చేశారు మహానుభావులు. మన శాంతలూరి గోపాలకృష్ణమాచార్య స్వామి లాంటి మహనీయులు ఇక్కడ ఉండి దీన్ని నిరంతరము కూడా చక్కగా సాగు చేస్తున్నటువంటి క్షేత్రం ఇది. ఇలాంటి చోట కొంత సమయం సజ్జనులు
మనతో కలిసి ఉండేట్టు ఉండగలిగిన, లేదా అలాంటి మహానుభావులు నివసించినటువంటి ప్రాంతాల్లో మనం ఒక్కసారి అక్కడ సంచరించగలిగిన, వారు సంచరించినటువంటి ఆ వాతావరణంలో మనం కొంతసేపు ఉండగలిగినా అది మనకెంతో అద్భుతమైనటువంటి శక్తిని, మానసికమైనటువంటి బలాన్ని ప్రసాదిస్తుంది అనడంలో సందేహం లేదు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. పోలీస్ స్టేషన్లు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులాగా తయారయ్యాయి. ఎఫ్ఐఆర్లు కూడా గాంధీ భవన్లో తయారవుతున్నాయని హరీష్ రావు అన్నారు. పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందు పడలేదు. పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు. ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేళ్లతో పెకిలించిన దేశం ఈ భారతదేశం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు, గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి. ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎవరిని అరెస్ట్ చేయాలో గాంధీ భవన్ నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పుష్ప 2 ప్రీమియర్ షో వద్ద తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు మరియు వైద్య ఖర్చులు పూర్తిగా భరిస్తామని ప్రకటించిన అల్లు అర్జున్. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాటలో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఆ తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. మొత్తం రేవతి గారి ఫ్యామిలీకి condolences from me and the entire team of Pushpa. మేమేం చేసినా ఈ లాస్, మేమేం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన, మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. And నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు I'm there for you. నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట. So to tell them that I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా we'll try to be there as much as possible అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. And నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ we'd like to say condolences to the family. And
అండ్ నాది ఒకటే రిక్వెస్ట్, మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలాంటి ఇలా సడన్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. సో our entire intentions is to provide a good entertainment for you in your lives. Please, my kind request is that when you go to theatres, please be a little careful. మంచిగా చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్. థ్యాంక్ యూ. భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పరునాటి వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో మల్లాపూర్ ఓల్డ్ విలేజ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మరియు అరుంధతి సంఘం అధ్యక్షులు ఎడగాల గణేష్ ఆధ్వర్యంలో ఎలిఫెంట్ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన వర్ధంతి కార్యక్రమాల్లో నెమలి అనిల్ కుమార్ పాల్గొని ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ ముఖ్య సలహాదారులు పిజి సుదర్శన్, ప్రధాన కార్యదర్శి కె శంకర్ నరసింహ, ఎం జితేందర్, అరుంధతి సంఘం ప్రధాన కార్యదర్శి కె శివ, వెంకటేష్ ప్రసాద్, లక్ష్మి, రవి, రాష్ట్ర కాంగ్రెస్ సేవాదల్ ప్రధాన కార్యదర్శి మునిపల్లి సద్గుణరావు, మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, అఖిల మరియు కాంగ్రెస్ శ్రేణులు, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ జగిత్యాల జిల్లాలో కల్తీ పాలు కలకలం రేపాయి. పాలను కల్తీ చేసే వారికి కఠిన చర్యలు, శిక్షలు అమలు చేయాలని కోర్టులు ఆదేశించిన కల్తీ అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడడం లేదు. జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పాలలో సోడా కలుపుతున్నారు. ఈ విషయాన్ని అతని దగ్గర పాలు విక్రయించేవారు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు పోసిన పాలు వేరే ఉన్నాయి. కేసు అవుతుంది ముందే అవసరం ఉంటే కేసు ఎక్కడ రాదు. ఒక లోపల పాలకి ఏముంటది, కొంచెం వెన్న నెయ్యి అట్లా వస్తుంది. ఏం లేదు, అట్లా కాదు, మొత్తం బాగా ఎవరు బాగుండేది వెంకటరావుపేట తీసుకుపోయి భవన మొత్తం తీసుకుపోయి అది తెచ్చుకు పంపింది. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆర్ఎండ్బి అధికారులు, నేషనల్ హైవే మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చెర్తారెడ్డి, కొడుమూరు ఎమ్మెల్యే బొగుల దస్తగిరి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య పాల్గొన్నారు.
హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్లో చేజింగ్ ఫైటింగ్. హయత్ నగర్లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు హైవేపై అలర్ట్ అయిన పోలీసులు. హయత్ నగర్ నుంచి సూర్యాపేట దాకా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన దొంగ ఆంబులెన్స్ సైరన్తో రైమంటూ అతివేగంతో పరారవుతున్న దొంగ. చిట్యాల వద్ద పట్టుకునే క్రమంలో ఏఎస్ఐ జాన్ రెడ్డిని ఢీకొట్టి పారిపోయిన దొంగ. జాన్ రెడ్డి పరిస్థితి విషమం. చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేతపల్లి మండలం కోర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేట్ నుండి ఢీకొట్టి పారిపోయిన కేటుగాడు. సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి దొంగను పట్టుకున్న పోలీసులు. పట్టుబడ్డ నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్లు గుర్తించిన పోలీసులు వాడు పొట్టు కూడా కూర్చొని పోతుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా శాఖల పరంగా, ప్రభుత్వ పరిపాలన పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సహచర మంత్రులు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు, కార్యకర్తల సంతృప్తి ప్రజాసేవ చేశామని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. 2 లక్షల రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్, అక్క చెల్లెలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు సంవత్సర కాలంలో 55,000 ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. విద్యార్థి నాయకుడిగా గురుకులాల్లో 40% కాస్మోటిక్ మరియు డైట్ ఛార్జీలు పెంచాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం భవిష్యత్తులో 4 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని అన్నారు. ప్రజల ఆకాంక్షల అనుగుణంగా పనిచేస్తాం. మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ప్రజలు మరింత సహకరించాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో ఉద్యమించిన హక్కు అయినటువంటి పిల్లల బస్ ఛార్జీలు పెంచడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తు 4 ఏళ్లలో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ఆ విధంగా ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. ఈ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగాని కోరుతూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం మిట్టమిల్లి గ్రామంలో పౌర సరఫరాల దుకాణంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్. మిట్టపల్లి గ్రామంలో ఎఫ్బీ షాప్లో పేదలకు పంపిణీ చేయవలసిన బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని, వీటిపై సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు షాపులో తనిఖీలు చేసి దుకాణాన్ని మూసివేయడానికి చర్యలు చేపడుతున్నట్లు వాట్సాప్ గ్రూపులలో హల్చల్ చేసింది. వీటిపై సంబంధించిన దుకాణదారులు మీడియాతో మాట్లాడుతూ తమ దుకాణం పరిధిలో ఎలాంటి అవతావకలు జరగడం లేదని, తమ గ్రామానికి చెందిన కొంతమంది తమపై బురద చల్లుతూ తమ పరిధిలో ఉన్న చౌక ధరల దుకాణాన్ని అక్రమంగా తొలగించడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రచారాలు కేవలం వాట్సాప్లో మాత్రమే జరుగుతుందని, తమ దుకాణంలో ఎలాంటి అధికారుల తనిఖీలు జరగలేదని అన్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం చేస్తున్న వారు మానుకోవాలని, లేని ఎడల వారిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామంటూ తెలిపారు. మిట్టపల్లి రేషన్ షాప్ 3 షాప్ నెంబర్ 3 నందు కొంతమంది యువకులు మా పైన అక్రమంగా దౌర్జన్యంగా మా పైన లేనిపోనివి సెల్లులో మెసేజ్లు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. దయచేసి అధికారులు దీని గురించి పట్టించుకొని మా పైన మాకు న్యాయం జరిగినట్టు చూడండి. మేము ఎలాంటి తప్పు చేయలేదు, అనవసరంగా మా పైన కక్షపూరితంగా సాధిస్తూ ఉన్నారు. ఇటువంటిది ఎక్కడా జరగకూడదు, జరగనివ్వకుండా మీరు చూడాలని నేను పెద్దలందరినీ కోరుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను. విషయం పైన మళ్ళా జరిగితే మేము కలెక్టర్కి తెలియజేస్తాము, ఆర్డీఓకి తెలియజేస్తాము, అందరికీ అధికారులకు మొత్తము మేము తెలియజేస్తాము. ఇంతకు ముందే కూడా మొన్న కూడా మన తహసీల్దార్ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన కూడా ఇవన్నీ మేము పరిశీలన చేస్తాం, నువ్వు భయపడొద్దు, దీని గురించి టెన్షన్ తీసుకోవద్దు అని ఆయన కూడా వాగ్దానం చేసినాడు. విఆర్ఓకి చెప్పినాము, అన్నా నువ్వు దీని గురించి నువ్వు భయపడొద్దు, మా దాకా కూడా రాలేదు ఇది ఇంతవరకు, ప్రెస్ వాళ్ళు ఎట్లా పెట్టినారు దీన్ని మాకు తెలియకుండా కూడా అని వాళ్ళు కూడా ప్రశ్నించినారు. కాబట్టి దీనిపైన మీరు అధికారులందరూ కూడా చర్య తీసుకుని మాకు న్యాయం జరిగినట్టు చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. మిట్టపల్లి ఎఫ్బీ షాపు వి ధనలక్ష్మి షాప్ నెంబర్ 3. మాకు చాలా షాప్ వచ్చినప్పటి నుంచి మాకు ఇదే
చాలా ఇబ్బందులు పెట్టిస్తా ఉండారు. మా కష్టాలను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు. మేము అందరికి చెప్పినా మా కష్టం ఎవరు తీర్చేవాళ్ళే కాదు. మీరు అన్యాయం చేస్తా ఉండారు, అక్రమంగా భీము దోపిడీ చేస్తా ఉండారు, పేద భీమంతా మీరు తినేసిండారు, మిమ్మల్ని మేము రచ్చకీడుస్తాము, ఈదుల్లో పెట్టి మిమ్మల్ని ఏం చేయాలో మేము చేస్తాము, మాది అధికారము, మేమేమన్నా చేస్తాము అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిస్తా ఉండారు. మాకు వాళ్ళ దగ్గర తట్టుకునే కాకుండా ఉంది. మేము ఎవరికి చెప్పుకునేది మా కష్టాలు? మాకెవరు దీన్ని అనుకూలిస్తా ఉండేది ఎవరు? మాకు చాలా బాధ పెడతా ఉండారు. వీళ్ళు ఇప్పుడు రాగా మాకు ఎంతో మేలయ్యా. దేవుళ్ళ మాదిరి మీరు వచ్చి మమ్మల్ని మా కష్టాలు చూపి చెప్తా ఉండం. మేము మాకు ఇది కూడా తెలియదు, ఎవరికి చెప్పాలని కూడా మాకు తెలియదు. మేము ఎవరికి చెప్పుకునేది మా బాధనే? ఎన్నో లక్షలు కోట్లు టన్నులు తినేసి అందరూ ఎన్నో కష్టాల్లో పేదల సొమ్ము తినేసి మేమేదో మా ఎంతకు మేము బతుకుతా అంటే 5 సంవత్సరాల నుంచి డీలర్ వేస్తా ఉండా భీము బండాడు కదా వేస్తా ఉండేదే. మేము ఎట్లా తింటామో మేమే కొనేస్తా ఉండే. మేము మాకు షార్టేజ్లు ఎన్ని వస్తాండే, మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు? మా బాధలను ఎవరు చూసేవాళ్ళు? ఇట్లా చేసి మమ్మల్ని అనాదానం పుట్టించి మమ్మల్ని అబ్రోకం పుట్టించి మేమంతా ఈదుల్లో పోయి మాట్లాడేవాళ్ళు కాదు. మేము వాళ్ళని శరణు అని వేడుకునే వాళ్ళు కాదు. మమ్మల్ని ఇట్లా టార్చర్ చేసి మా బాధలు చూసి మమ్మల్ని కనుకరించి మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయాలని ఈ ప్రెస్ వాళ్ళని మరీ మేము కోరుకుంటున్నాము. మీరేం చేస్తారో మీ ఇష్టము. ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని రింగ్ రోడ్ సెంటర్లో గుంతలో పడ్డ లారీ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో 2 వాహనాలు పడ్డాయని, అయినా కూడా నేటికి గుంతల మరమ్మతు చేయలేదని, ఈ అశ్వరావుపేట పట్టణం మొత్తం కూడా రోడ్లు ఇలాగే ఉన్నాయని, ఇప్పటికైనా రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు మంచిగా ఉంటే బాధలు ఉండవు కదా. అవును, డౌన్ వల్ల అటు ఒరిగిపోయింది. అవును, ఆయనకి డ్రైవర్కి ఏం కాలేదు కదా, డ్రైవర్కి ఏం కాలేదు కదా. ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వచ్చి హడావుడి చేస్తే చక్కగా తీసుకువెళ్ళి బొక్కులో వేయండి అని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. పోలీసులంటే నేరగాళ్లు భయపడాల్సిందని అన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన ఏ ప్రజాప్రతినిధి అయినా మర్యాదగా వ్యవహరించాలని అన్నారు. పేదలు, సామాన్యులు, బాధితులకు పోలీసులు అండగా ఉండాలని అన్నారు. నేరగాళ్ల హోదా చూసి పోలీసులు వెనక్కి తగ్గొద్దని అన్నారు. విధి నిర్వహణలో మరణించిన అధికారులు, పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం తెలిపారు. ఒక్కటే, ఈ ఉద్యోగం మీకు ఉపాధి కాదు. ఈ ఉద్యోగం ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడడమే కాకుండా ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచే బాధ్యత మీ మీదనే ఉన్నది. మేమెంత చేసినా మీరు వ్యవహరించే విధానంతోనే ఈ ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీరు బాధితుల పట్ల గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలి. అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నేను వింటుంటా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. నేను స్పష్టంగా మా పోలీస్ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం బాధితులకు, అన్యాయం జరిగిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఫిర్యాదు ఏందో కనుక్కొని ఆ ఫిర్యాదును పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప
కబ్జాలు పెట్టుకున్నోళ్ళకో, హత్యలు చేసినోళ్ళకో, లేకపోతే ఆర్థిక నేరగాళ్లతో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాన్ని రీడిఫైన్ చేసుకోండి. పోలీస్ అంటే నేరగాడు భయపడి తీరవలసిందే. పోలీస్ పేరు వినిపిస్తే కబ్జా కోరైనా, డ్రగ్స్ వాడేవాడైనా, లేకపోతే చెరువులను, కుంటలను, నాలాలను ఆక్రమించుకునే వాడైనా, లేకపోతే నేరాలు చేయాలన్న ఆలోచన ఉన్నవాడు పోలీస్ పేరు చెప్తే భయపడాలి. వాళ్ళను భయపెట్టండి. బాధితుల పట్ల ఫ్రెండ్లీగా ఉండండి. అప్పుడే నిజమైన పోలీస్ వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో అత్యధికంగా కష్టపడేది పోలీసు వాళ్ళే, కానీ అత్యధికంగా విమర్శలు ఎదుర్కొనేది కూడా పోలీసు వాళ్ళే. ఇది అందరు పోలీసుల వల్ల రావడం లేదు. కొద్దిమంది పోలీసుల వ్యవహారం అంత పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చే విధంగా, విమర్శల్ని ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే కాదు, ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులను ఆదుకునే విధంగా ఈ స్వేచ్ఛ మీకు ఉంటుంది. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడియో చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నా. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు పోలీసుల పట్ల మొదట మర్యాదగా వ్యవహరించాలి. పోలీసులు వాళ్ళ పట్ల మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో, పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రజాప్రతినిధి ఎవరైనా సరే పోలీసుల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ అమర్యాదగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.